ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తం 15 నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి కూటమి ఎమ్మెల్యేలు కొనసాగుతుండగా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. వైసీపీకి మరోసారి కళ్లెం వేసి 2029లోనూ క్లీన్ స్వీప్ చేయాలని కూటమి సిట్టింగ్లు వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో జిల్లాలో రాజకీయాలు హాట్గా మారాయి. అయితే 2029లో పశ్చిమ గోదావరి జిల్లా మళ్లీ ఏ పార్టీకి పట్టం కడుతుంది, ప్రజల తీర్పు ఈసారి ఎలాంటి రాజకీయ సంచలనానికి తెరతీయబోతోందన్న విషయాలపై సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణతో మా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. ఇట్స్ యూ టీవీ ప్రేక్షకులకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా నుండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి 15 నియోజకవర్గాలకు సుమారుగా 13 నియోజకవర్గాల్లో వైసీపీ అయితే గెలుపొందింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 0, అంటే అసలు విజయాలే లేవు. అంటే ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ పార్టీ ముందంజలో ఉంటుందో అదే అధికారంలో ఉంటుందనే ఒక సెంటిమెంట్ అయితే ఉంది. మరి ఈ 2019కి సంబంధించి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఏంటి, ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ గారు అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏదైతే ఇప్పుడు 2029 ఎలక్షన్లు ఉన్నాయో, ఈ ఎలక్షన్ల కంటే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అవనండి, ప్రస్తుత ముఖ్యమంత్రి అవనండి, అంటే ఎక్కువ పర్యటిస్తున్నారు ఈ జిల్లాలో. అంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చే సీటే ఎన్ని సీట్లు వస్తే అన్ని అధికారంలో ఉంటాయి అన్నట్టుగా, అదే పార్టీ అధికారంలో ఉన్నట్టుగా ఒక సెంటిమెంట్ అయితే ఉంది. మరి ఎలా ఉండిపోతుంది అంటారు 2029 ఎలా ఉండిపోతుంది? ఉమ్మడి గోదావరి జిల్లాలో మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. మన జిల్లాలో 15, ఈస్ట్ గోదావరి 19. ఈ 34 నియోజకవర్గాల్లో ఇంచుమించు గోదావరి జిల్లాలో వాతావరణం, రాజకీయ వాతావరణం ఎప్పుడూ 90% ఒకే ట్రెండ్లో నడుస్తూ ఉంటాయి. అది ఈ వాతావరణం ఎఫెక్ట్ కానీ, లేదా గోదావరి జిల్లాలో ఉన్న ప్రజల యొక్క మనోభావాలు ఎక్కువగా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన కానించి తెలుగుదేశానికి అనుకూలంగానే ఓటు వేయడం జరిగింది. మొన్న పట్టు 2004 ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రావడం, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలని చూసి మళ్ళీ 2009లో మళ్ళీ అధికారం ఇవ్వడం, ఆయన మరణించడం, ఆ తర్వాత రకరకాల గవర్నమెంట్లు రోసా గారు అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఈ పరిపాలన అయిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోవడం, ఆ సందర్భంలో జగన్ను రంగప్రవేశం చేయడం, దాంతో రాజకీయాల్లో ఒక విధమైన స్తబ్దత ఉంది, ఒక విధమైన వేగం కూడా పెరిగింది. జగన్ కొంచెం యూత్ని ఆకర్షించడం, యూత్ తోటి మొత్తం రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ పట్టి విజయం సాధించడం, ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. కానీ ప్రజల్లో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి జరగలేదు, అవినీతి జరిగిందనేది బాగా స్పీడ్గా, వేగంగా జనం అందుకున్నారు. దాన్ని బట్టి నిశ్శబ్దంగా మన ఎలక్షన్లో ఎవరు ఊహించలేదు, జర్నలిస్టులు కాదు కదా, రాజకీయ నాయకులే ఊహించలేదు అన్ని సీట్లు వస్తాయని ఎవరూ అనుకోలేదు. అంత విజయం చేకూరిన గవర్నమెంటు 11 సీట్లు వచ్చినాయి జగన్ గారికి. కానీ ఈ 11 సీట్లతోటి ఆయన ధైర్యంతో నిజం చెప్పాలంటే ప్రతిపక్ష పాత్ర బ్రహ్మాండంగా వహిస్తున్నారు. ఏ సమస్యని వదలకుండా నిత్యం స్పందిస్తూ, కార్యకర్తలు స్పందిస్తూ రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే నిత్యం ప్రజల్లో ఉన్న పార్టీకి కొంత మైలేజీ పెరుగుద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలో ఉన్న ఈ కూటమి గవర్నమెంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. కింద స్థాయిలో కూటమి అంతా కలిసి ఏం లేదు, రకరకాల తగులు ఉన్నాయి, రకరకాల దాంతో పర్సనాలిటీ సమస్యలతోటి వీటితోటి ఉన్నాయి. అవి పై స్థాయిలో ఎవరు గుర్తించలేదు. కింద స్థాయిలో తగులు అంటే చాలా ప్రమాదం. రేపు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి, ఎవరికో ఒకటి సీట్ ఇస్తారు, అవతలోడికి కూటమిలో ఇంకో పార్టీకి ఇష్టం ఉండదు, అది ఎంతో కొంత మైనస్ చేస్తాడు, అలాగే ఇంకో పార్టీకి ఉండదు. అలాగా ఆ విధంగా మైనస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూటమి ప్రయత్నాలకి, మీటింగ్లు, అక్రమ మీటింగ్లకి
పెట్టుకుంటే ఏం అవ్వదు. కింద స్థాయిలో ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలైనా సీఎం అయినా మంత్రులైనా అది తెలుసుకునే ప్రయత్నం మాత్రం జరగట్లేదు. నా అభిప్రాయం జగన్కి ఓట్లు లేవనుకుంటే పొరపాటు. జగన్కి మన 41% ఓట్లు ఉన్నాయి. దాంతోపాటు ఆయనకి నిత్యం ప్రజల్లో ఉంటుందోటే ఈలోగా ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యలతోటి వ్యతిరేకత కూడా 3% పెరిగింది. ఇప్పుడు 44% ఈ యాంటీ ఉంది ఈ రోజున. ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏమవుద్ది ఏంటి అనేది చాలా స్పీడ్గా ప్రజలు నిర్ణయాలు మార్చుకుంటారు. మనం చూసాం ఆ గవర్నమెంటు నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటి అనేది ఆలోచిస్తారు. కాబట్టి ఈ కూటమి గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్లోకి అధికారంలోకి రావాలి అనుకుంటే చేయవలసిన మరమ్మతు చాలా ఉంది. అది చేసుకోకపోతే మాత్రం రేపు స్థానిక ఎలక్షన్లోను, మున్సిపల్ ఎలక్షన్లోను, సొసైటీ ఎలక్షన్లోను దెబ్బతింటం ఖాయం. సార్ చూసుకుంటే 2019 అసలు ఊహించిన విధంగా వచ్చింది. వైసీపీ అసలు ఎవరు ఊహించలేదు. ఫ్యాన్గాలు మొత్తం రాష్ట్రం అంతా వీసింది. కానీ 2024 వచ్చేసరికి మొత్తం మారిపోయింది సార్. అంటే ఏంటంటారు? అంటే ఎవరి పొరపాటు అంటారు? ఆయన ఎన్నుకున్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్న నాయకుల పొరపాట, లేకపోతే ఎవరి పొరపాటు వల్ల పార్టీ ఓడిపోయింది అనుకోవచ్చు? నాయకులు పొరపాటు అంటే ఏముండదు. నాయకులు ఎప్పుడు ఏదో ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ 2024 ఎలక్షన్ వచ్చేటికి ఈ 5 సంవత్సరాల గవర్నమెంటు బాగా నిర్బంధకాండ ఎక్కువైంది. పోలీసులు బాగా వాడుకున్నారు. రకరకాల కేసులు ఇవన్నీ ఒకటి. ఈ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం కూడా ఒకటి మైనస్. ఆ టైంలో ఎలక్షన్ ముందు పెట్టడం వల్ల నష్టపోయాడు. ఆ టైంలో సరిగ్గా అదే టైంలో పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళడం మాకు మద్దతు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఊపు వచ్చింది. మీరు గమనించాలి. ఎలాగంటే చంద్రబాబు నాయుడు జైల్లో వేసినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు పెద్దగా స్పందించలేదు. ఏదో భయంగా మమ్మల్ని కూడా ఏం చేస్తారని భయపడ్డారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళాడో పరామర్శంతో కొంచెం వేగం పెరిగింది. ఆయన మద్దతు ఇవ్వడంతో అందరూ ఓ ఊపిరి పీల్చుకుని ధైర్యంగా ముందుకు వచ్చారు. అది పెద్ద ప్లస్ పాయింట్. ఆ విధంగా కూటమి ఊపి వచ్చింది. అంటే పెద్ద ఏదో జనసేనకి ఏదో పొడి చేసిందని కాదు. ఇప్పుడు మన కూరలో కళ్యాపగేస్తాం ఎందుకేస్తాం రుచి కోసం. అలా పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు అండగా ఉన్నాడు తోటి మొత్తం కేడర్ రకరకాల జనాలు ధైర్యంగా ముందుకు వచ్చి కూటమికి అధికారంలో వచ్చేది. ఇలాగా బీజేపీ మన మోడీ గారు కూడా కలవడం, సెంట్రల్ గవర్నమెంట్ సాయం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అన్నం ఉంది అంటే అది ఒక ప్లస్ పాయింట్ అవుద్ది. అది కూడా ప్లస్ అయింది. పవన్ కళ్యాణ్ మోడీ గారు ఇద్దరు ప్లస్ అవుతుందో కూటమికి అధికారం వచ్చింది. సార్ అదేవిధంగా మీరు అన్నట్టుగా అంటే పై స్థాయిలో ఎలా ఉన్నా కానీ కింద స్థాయిలో అయితే కూటమిలో చిచ్చులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లకి మరి కూటమిగా పోటీ చేస్తుంది అంటారా, లేకపోతే విడివిడిగా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో విడివిడిగా పోటీ చేస్తే ఏ ఒక్కరికి లాభం ఉండదు, జగన్కే లాభం ఉంటుంది. కూటమిగానే ప్రయత్నం చేసి తినే అధికారంలోకి వస్తారు కూటమి. ఉదాహరణకి మీకు చెబుతాను. వీరవాసం మండలం ఉంది. 2000 క్రితం స్థానిక ఎలక్షన్లో జిల్లా అంతా తెలుగుదేశం వచ్చింది. వీరవాసంలో వైఎస్ఆర్సీపీ వచ్చింది. జడ్పీటీసీ మండలం కూడా. అలాగే మొన్న ఇంకా రాష్ట్రంలో పొత్తు లేదు. పొత్తు లేకపోయినా వీరవాసంలో ఇక్కడున్న జనం నాయకులు కార్యకర్తలు అందరూ అనుకుని జనసేన, తెలుగుదేశం, బీజేపీ మొత్తం 3 ఇక్కడ కూటమి ఫస్ట్ రాష్ట్రంలో కూటమి ఏర్పడింది ఇక్కడే వీరవాసంలోనే. జడ్పీటీసీ నెగ్గారు, ఈ ఎంపీపీ కూడా నెగ్గారు. దాంతో ఒక స్ఫూర్తి అమరావతి దాకా అందించారు వీళ్ళు. దాంతో ఒక ట్రైల్ వేశారు, అది బాగుంది అనుకున్నారు. అదే ఇప్పుడు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు ఈజీగా అవ్వడం వేరు, ఇప్పుడు అవ్వడం వేరు. ఇప్పుడు ఎవరికాలు ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, మా పార్టీ అధికారంలో ఉంది, మా సీఎం మాకు ఎక్కువ సీట్లు కావాలని వీళ్ళు అడుగుతారు. బీజేపీ వాళ్ళు మాకు ఢిల్లీలో ఉంది, మాకు ఎక్కువ కావాలని మనం చూస్తున్నాం కదా స్టేట్మెంట్లు ఇచ్చి ఇంటర్వ్యూలు. అలాగే జనసేన వాళ్ళు మీకు మన ఈ మధ్యకాలంలో 15 రోజులు చేస్తున్నారు, మాకు అధికారులు ఎక్కువ కావాలి, మన ఏదో ఎలక్షన్లో చూసినట్టుగా పోయాం. అదే సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో మాట్లాడుతూ ఇంకో 15 సంవత్సరాలే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ ఈయన అభిమానులు, ఈయన కార్యకర్తలు, లేకపోతే ఈయన కూడా ఉండే నాయకులు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండే నాయకులందరూ కూడా మా నాయకుడు కూడా సీఎంగా చూడాలనుకుంటున్నాం, మా నాయకుడిని సీఎంగా చూడాలనుకుంటున్నాం, ఈయనేమో 15 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉండాలని అంటారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సీఎం అవడం అనేది తెలుగుదేశం పార్టీ ఒక నెట్వర్క్ లేదు.
దానికి ఈ 1983 నుంచి రాజకీయంగా తెలుగుదేశం అన్ని వర్గాల్లో చొచ్చుకుపోయింది. బీసీ కమ్యూనిటీకి అండి మొత్తం అన్ని రకాలను. అదే నెట్వర్క్ ఇక్కడ బీజేపీ అంటే ఏదో కొంచెం అలా అలా అంచెంచులుగా ఉంటుంది. ఇది జనసేనకి అంత నెట్వర్క్ లేదు, చేసుకోలేదు. పార్టీ పెట్టి అప్పుడు 7-8 ఏళ్ళు అయినా సంపూర్ణమైన నిర్మాణం చేసుకోలేదు. ఎలక్షన్లో జరిగింది అలా అలా అయిపోయింది. మళ్ళీ అక్కడ వరకు స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ కింద స్థాయి వరకు ఏం రావట్లేదు. ఏదో క్వార్టర్లు నడుస్తున్నాయి, దానివల్ల ఉపకారం లేదు. సార్ మరి చూసుకుంటే తమిళనాడులో విజయ్ గారు పార్టీ పెట్టి అసలు ఎన్నో నెలలు అవ్వకుండానే సీఎం అయిపోయారు కదా, మరి ఈయనకి ఎందుకు సాధ్యం అవ్వట్లేదు అంటారు? తమిళనాడు రాజకీయం వేరు, అంటే మనకన్నా పెద్ద స్టేటే కదా సార్ అది. అయినా అక్కడ విజయ అనేవాడికి ఎప్పటి నుంచో ఒక 7-8 సంవత్సరాలు నెట్వర్క్ దొరుకుతుంది. అక్కడ పార్టీ పెడతాడని మనం చూసే ఉంటాం. వాళ్ళ నాన్నమ్మ ఈయనేమో పార్టీ పెట్టేస్తున్నాడని చెప్తూ ఉండేవారు. వాళ్ళ ఫాదర్ వచ్చేమో ఇంకా పార్టీ కాదు అభిమాన సంఘం మీటింగ్ అనేవాడు. అలా నెట్వర్క్ జరుగుతూ ఉండదు. ఆ విధంగా అది ఏదైనా సరే ఒక ఊపి రావాలంటే అండర్ గ్రౌండ్ వర్క్ జరగాలి. సాపకింద నీరులాగా పార్టీ మనం అలాగే కదా, మన ఎవరు ఊహించింది ఎలా వచ్చిందో అక్కడ కూడా అలాగే వచ్చింది. ఓకే, అదే మీరు అన్నట్టుగా ఇందాక ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా ఈయన వహిస్తున్నారు, న్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నారు. అంటే పై స్థాయిలో జరుగుతుంది కానీ నియోజకవర్గ స్థాయిలో ఏదైనా సమస్య ఇబ్బంది పడుతుంటే వైసీపీ నాయకులు ఎవ్వరు కూడా బయట రావటం లేదని ఒక వార్త అయితే వినిపిస్తుంది సార్. అది ఎంతవరకు ఎలా చూడొచ్చిందండి? అదే ఉంది. ఎందుకంటే కార్యకర్తలు బాగా చైతన్యవంతమైన నాయకులు ఉన్నా కూడా ఎంతో కొంత ఉద్యమం జరుగుతుంది. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ అధికార పార్టీని ఢీకొని ఉద్యమం చేసే కెపాసిటీ వాళ్ళకి ఉండదు. కార్యకర్తలు కూడా ఎలా ఉంటారంటే జనం కూడా అధికార పార్టీ ఉంది, లేకపోతే పెన్షన్కి వెళ్ళాలి, అది రేషన్ కార్డుకి వెళ్ళాలి, ఇల్లు ఇవ్వాలి, రకరకాల సమస్యలు ఉంటాయి కదా ప్రజలకి. అది వెళ్తే మనకైనా కట్ అవుద్దేమో ఆ భయం కూడా ఉంటుంది సార్. అంటే ముఖ్యంగా ఇన్ఛార్జ్ అంటే నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు అంటే వాళ్ళ అవగాహన లేకపోతే మా అధినేత చెప్పాలా, లేకపోతే ఏ కారణం చేత చేయట్లేదు అంటారు? అంటే మనకెందుకులే, మనం చేస్తాం, మన మీద కేసులు పడిపోతాయి, ఈ భయం ఏమైనా ఉందంటారా వైసీపీలో? ఇప్పుడు మన ఉదాహరణగా మన వెస్ట్గోదావరిలో 3 మార్చారు. వాళ్ళకి రాజకీయంగా పెద్ద అవగాహన అంటే రాజకీయాల్లో ఉన్నారు, పార్టీని నడపడం వేరు, ఎలక్షన్కి వెళ్ళడం వేరు, 2-3 రకాలు ఉంటాయి. ఆ అవగాహన లేదు. చైతన్యవంతంగా ఉద్యమాలను చేయడం అనేది జనాన్ని పోగేసుకుంటూ ఉన్నది ఆ సమస్య కాదు. పూర్వం నుంచి ఇప్పుడు ఏమైందంటే ఎవరన్నా రావాలంటే ఇంచుమించు కూలీ రేట్ అయిపోతుంది. నువ్వు పార్టీ అభిమానం అయినా సరే కూలీ రేటు, డబ్బులు, అదో ఈ బిర్యానీ ప్యాకెట్కి, మందుకి, వాటికి, వీటికి, లేదా పెట్రోల్కి ఖచ్చితంగా ఒక మనిషికి రావాలంటే 1000 రూపాయలు అవుతుంది. ఇప్పటి నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేయాలంటే బోల్ డబ్బులు కావాలి. అంటే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఎవరు లేరంటారా సార్? ఇప్పుడు ఉంటారు, కొంతమంది ఉంటారు. అంటే వారు సరిపోరంటారా? బలం సరిపోదంటారా? చాలు రావాలి. ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఇప్పుడు ఉన్నాడు, ఎంపీటీసీ ఉన్నాడు, వాడు వస్తారు 10 మంది తీసుకురాలంటే 10 మంది తీసుకుని వస్తాడు. లోకల్ బాడీ ఎలక్షన్ లేవు కదా, అదే పంచాయతీలు లేవు. ఇప్పుడు ఏం నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు జనం కావాలంటే డబ్బులు అవసరం. ఏ పార్టీకైనా పరిస్థితి అదే. అధికార పార్టీ కంటే ఏదో ఆశతోటి తీసుకెళ్తూ ఉంటారు. అది సార్ ఫైనల్గా ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఆల్రెడీ 2.5 దగ్గరికి వచ్చేస్తున్న కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో 2.5 సంవత్సరాలు. మరి ఎలా ఉంది ప్రస్తుతం ఈ 2.5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటారు ప్రజలు? మరి మీ అంచనా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూసుకుంటే, అంటే ఇప్పుడున్న క్యాడర్ కానీ, వైసీపీకి సంబంధించిన లేదా కూటమిలో జరుగుతున్న గొడవలు కానీ, ఇవన్నిటిని చూస్తుంటే 2000 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీకు? ఇప్పుడు ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, లేదా రాజధాని నిర్మాణం అయిపోతుంది, లేదా వైజాగ్లో ఏయో వచ్చేస్తున్నాయి అని చెబుతున్నారు, వాటర్ ఏయో. కానీ ముఖ్యంగా గోదావరి ప్రజల్లో ఆలోచించేతోటే అక్కడ జరుగుతుంది అభివృద్ధి కరెక్టే. ఇప్పుడు అమరావతిలో టవర్స్ బోన్లు వేసిపోతున్నాయి, కొన్ని 1000 కోట్లు అభివృద్ధి చేస్తున్నారు. అలాగే వైజాగ్లో కూడా వచ్చేస్తున్నాయి. ఈ గోదావరి జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు. పూర్వం విజయ్ కుమార్ గారు ఈ జలవెంగళరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెల్టా కాఫీని పిలిపి పెట్టారు. ఆయన ఉన్నప్పుడే గడ్డితోటి అట్లు, ఇటువంటి అట్లు తయారు చేసి ఇండస్ట్రీస్ ఉండి, ఆకువీడు, సింగవృక్షం, అలా మొత్తం జిల్లాలో ఎక్కడైతే 25-30 ఫ్యాక్టరీలు ఉండి, అట్ల ఫ్యాక్టరీలు అవన్నీ మూతపడిపోయినాయి. షుగర్ ఫ్యాక్టరీలు పాలకొండలో ఉండేది,
అద్దెవేల దక్షిణ గారు ఆ రోజుల్లో ప్రజల దగ్గర డొనేషన్ ఇచ్చుకుని కట్టారు. అది తూకానికి అమ్మేశారు. అలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంచుమించు 10 షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారు. చెరుకు ఉత్పత్తి లేదు. మన గోదావరి జిల్లాలో అసలు ఇండస్ట్రీస్ లేవు. ఉన్నదల్లా ఆక్వా రంగం. ఆక్వా రంగానికి కూడా రకరకాల సమస్యలు, ధర లేదు, అది లేదు, ఇది లేదని మనం చూస్తున్న రోజు ఉద్యమాలు చేస్తున్నారు రైతులు. ఆ విధంగా గోదావరి జిల్లాలో అది ఒక అసంతృప్తి ఉంది. ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది, కానీ వీళ్ళు అక్కడెక్కడెక్కడో చేస్తూ ఉంటున్నారు. కానీ ఈ 2 జిల్లాల్లో గురించి పట్టించుకోకపోతే ఆ అసంతృప్తి మొత్తం రాష్ట్రం అంతా పాకుద్ది. మీరు అన్న పాయింట్ కరెక్టే సార్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒకప్పుడు ఇండస్ట్రీలు ఉండే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే మొత్తం ఫ్యాక్టరీస్, ఇప్పుడు ప్రస్తుతం నిజంగా ఏం లేవు. కానీ ఈ జిల్లాకు సంబంధించి అటు రాష్ట్ర కేంద్ర మంత్రులు ఉన్నారు, మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా కూటమికి సంబంధించిన వాళ్ళే. మరి మా జిల్లాకే పరిశ్రమలు కావాలి, మా జిల్లాకి ఇండస్ట్రీలు రావాలని మరి ఏమి వారు ఏం కోరట్లేదు అంటారా? ఇంకోటి కూడా ఉంది. ఎలాగంటే పూర్వం మనకి పెద్ద ఇండస్ట్రీ ఏంటంటే రైస్ మిల్లు ఉంది. రైస్ మిల్లులో 150 మంది బతికేవారు మిల్లులో. రైస్ మిల్లు అన్నీ మారిపోయినాయి, చిన్న ఇండస్ట్రీలు అయిపోయినాయి. మిల్లు తీసేస్తాం అన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ ఉన్నా కానీ తక్కువ. అది బియ్యం మన కేరళ దేశం అంతా వెళ్ళి ఇప్పుడు ఏం వెళ్ళలేదు, ఇంకో రకరకాలు జరుగుతున్నాయి. కానీ రైస్ మిల్లులో తీసేయడం జరుగుతుంది. ఈ మధ్యన అక్కడక్కడ ఆక్వా ప్రాసెస్ యూనిట్లు అవి వస్తున్నాయి. వాటి వల్ల దాంట్లో యూనిట్ ఉన్నా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మన రాష్ట్రం వాళ్ళు కాదు, ఉపాధి ఆడవాళ్ళు బయట నుంచి వర్కర్స్ అందరూ వస్తున్నారు. ఒక 10%, 15% మన వాళ్ళు ఉంటున్నారు. దానివల్ల మనకు పెద్ద ఉపకారం లేదు. ఆక్వా వల్ల కూడా చెరువులు ఎరువులు అవి కూడా బెంగాల్ వాళ్ళు, ఒడిశా వాళ్ళు వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు చెరువుల మీద. దాంతో మనకు ఎటు కాకుండా అటు బతకలేక సాగలేకనట్టుగా ఉంది ఇక్కడ గోదావరి జిల్లా పరిస్థితి. సార్ అదేవిధంగా మీరు అన్నట్టుగా ఇందాక చివరిగా చెప్పుకుంటే ఇవి ఏదైతే ప్రతిపక్ష హోదా ఉన్న వైసీపీ డిఎస్సి మీద అంటే సుమారుగా ఒక 4-5 రోజులు నిరాహార దీక్షలు చేపట్టారు సార్. అంటే ఏంటి మరి వారు కూటమి వాళ్ళేమో అసలు బాబు మేము అందరికీ ఎప్పటి నుండి ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళకి డిఎస్సి ఇచ్చి నిరుద్యోగులకి ఉద్యోగ భర్తీ చేసామని చెప్తున్నారు. ఏమో వైసీపీ ఏమో అంతా ఇందులో అక్రమాలు జరిగినాయి, దీని మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి వీరేమో కోరుకుంటున్నారు. అసలు ఏంటి డిఎస్సీలో ఏం జరిగిందంట? జరిగి అప్పుడే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి జగన్ గారు చెప్పాడు, కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో కొట్టేశారు. ఆ ఉద్యమం అప్పుడే వేసుంటే ఒక రకంగా ఉన్నాం. ఏదైనా అసలు నిజంగా జరిగింది పక్కన వెళ్దాం. ఢిల్లీ స్ఫూర్తి చూసి ఢిల్లీలో ఏదో జరిగిపోయింది, ఇక్కడ కూడా మనం ఏదో చేస్తే ఏదో జరిగిపోద్ది అనేతోటి నా పులిని చూసి ఏదో నక్కను చూసి పులి వాతలు ఎట్టినట్టు ఏంటి అది. ఈయన ఆ ఢిల్లీ ఉద్యమం చూసి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. కానీ దానివల్ల ఏదో రివర్స్ ఉద్యమం చేస్తున్నారు ఉద్యోగాలు వచ్చి. అదే ఎఫెక్ట్ అంటారా? అంటే అక్కడ సక్సెస్ అయింది, ఇక్కడ కూడా సక్సెస్ అవుతుంది అవుతుంది కానీ అది అవ్వదు. ఎందుకంటే నీకు ఉద్యోగం రాసినోడు డిఎస్సి ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యమం చేస్తే వేరు, మన కార్యకర్తలు చేస్తే దానివల్ల ఉపకారం ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగులు ఎవరో నిరుద్యోగులు ఎవరు లేరంటారా సార్ దాంట్లో? మరి డిఎస్సి ఉద్యోగం పెట్టుకుని చేస్తున్నాం అంటారు, స్టేజ్ల మీద ఎవరు కనపట్లేదు అన్నారు కూటమి ప్రభుత్వం చెందిన. తక్కువ శాతం కనపడుతున్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగస్తులు చేస్తున్నారు. ఈ మధ్యన అదే చేస్తున్నారు. నిన్న కర్నూలు, తిరుపతి ఇవన్నీ చేశారు. దానివల్ల ఏంటంటే మేము ఎంతో కష్టపడి చదువుకున్నాం, మాకు 5 సంవత్సరాలు చదువుకున్నాం. జగన్ 5 సంవత్సరాలు ఒక ఉద్యోగం లేదు, మా దాన్ని మమ్మల్ని ఇలా అంటున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. అది ముందుకెళ్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి కదా. అది ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది సీనియర్ జర్నలిస్ట్ చెప్తుంది. ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో కూడా ఏ పార్టీ విజయంలో ఉంటుందో అదే పార్టీ అధికారంలో ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2019లో 5 సీట్లతో వైసీపీ ముందుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే 2024 మొత్తం కూడా ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. మరి 2029 పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రజలు ఏ నిర్ణయాన్ని చూస్తారు అనేది కూడా వేచి చూడాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.